హలో ఫ్రెండ్స్, నేను మీ చైనా పిల్లగాడు చైనా నుంచి. ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రంట్లో ఇట్లా ఒక డిజైన్ అయితే చేస్తారు. అక్కడ ఏమేమి ఫుడ్ అవైలబుల్ ఉంది, ఏమేమి ఆర్డర్ చేయొచ్చు, దాని కాస్ట్ ఎంత అని ఒక డిస్ప్లే పేపర్ లాగా కాకుండా డైరెక్ట్గా ఒక బౌల్లో పెట్టి ఒక ఎగ్జిబిషన్ లాగా పెడతారు. కొన్ని రెస్టారెంట్లు అయితే మనకు బుక్లెట్ ఇస్తారు, మెనూ ఇస్తారు, మెనూలో చూసి మనం ఆర్డర్ చేయొచ్చు. కానీ ఈ రెస్టారెంట్లో వెరైటీగా అక్కడ ఏం ఫుడ్ దొరుకుతుంది అనేది వీళ్ళు ఒక ఫ్రంట్లోనే ఎంట్రన్స్ దగ్గర ఒక డిస్ప్లే చేశారనమాట. అన్ని ఒక బౌల్ వేసి వెరైటీగా దాని పేరు, దాని కాస్ట్ ఎంత అనేది ఇట్లా డిఫరెంట్గా డిజైన్ చేసి పెట్టారు. అది చూపించడానికి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ వెజిటేబుల్స్ ఏం దొరుకుతాయి, నాన్ వెజ్ ఏం దొరుకుతుంది, మొత్తం ఎట్లా ఉంటుంది అనేది అంత డిజైన్ వెరైటీగా డిజైన్ చేశారు. ఇవి వెజిటేబుల్స్ అన్నమాట. అట్లా పెట్టారు. అవి వెజిటేబుల్ దొరుకుతాయి, నాన్ వెజ్ దొరుకుతుంది. ఇవన్నీ వెరైటీ చూసారు కదా డిజైన్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డిజైన్ చేసి ఇట్లా డిస్ప్లే అయితే చేశారు. ఇది చూస్తానికి వెరైటీగా ఉంటుంది. మనం ఎంటర్ కాగానే ఇవన్నీ కనిపిస్తే మనకి డైరెక్ట్గా మెనూ కంటే ఇట్లా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక రకంగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ విధమైన టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఆ ఫుడ్ వండేది కూడా వాళ్ళు ఎట్లా కట్ చేస్తున్నారు అనేది ఒక అద్దం గ్లాస్ లోపల వాళ్ళు ఉంటారు. మనకి బయట నుంచి మనకు కనిపిస్తుంది. అది అక్కడ ఫుడ్ కూడా డిఫరెంట్గా బయటగా ఫ్రెష్గా పెట్టారు. అవన్నీ వాళ్ళు చూస్తారనమాట. ఎక్కడ దొరుకుతుంది అనేది, ఏం దొరుకుతుంది ఇక్కడ అనేది వాళ్ళు డిస్ప్లే చేశారు. ఇది మొత్తానికి ఇక్కడ చూపించడానికి చేసే ప్రయత్నం అయితే చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చైనా పిల్లగాడు యూట్యూబ్ ఛానల్ చైనా నుంచి. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చైనా పిల్లగాడు.